ఏపీలో ప్రతిపక్ష కూటమి టీడీపీ బీజేపీ జనసేన కూడా ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కూటమి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో వేదికపై ఏర్పాటు చేసిన పోస్టర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో కనిపించలేదు. చంద్రబాబు నివాసంలో ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరగనుంది. ఇక ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పోస్టర్లో ప్రధాని మోదీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలానే బీజేపీ వాళ్లే బాబును నమ్మలేక మేనిఫెస్టో కార్యక్రమంలో మోదీ ఫోటో లేకుండా చేశారని టాక్ వినిపిస్తుంది. మొత్తంగా ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏపీలో ప్రతిపక్ష కూటమి టీడీపీ బీజేపీ జనసేన కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో విడుదల చేసింది. ఈ కూటమి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో వేదికపై ఏర్పాటు చేసిన పోస్టర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో కనిపించలేదు. చంద్రబాబు నివాసంలో ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరగనుంది. ఇక ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పోస్టర్లో ప్రధాని మోదీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలానే బీజేపీ వాళ్లే బాబును నమ్మలేక మేనిఫెస్టో కార్యక్రమంలో మోదీ ఫోటో లేకుండా చేశారనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్పుట్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి. సంతోషి, కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేశారు. వైసీపీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో విడుదల చేసిన 2 రోజుల వ్యవధిలోనే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో తొలి నుంచి చెప్తున్నట్లే, చంద్రబాబు నాయుడు తొలి నుంచి చెప్తున్నట్లే సూపర్ 6 అనేటువంటి అంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వైసీపీ నేతలు, ఇతరులు విమర్శించినట్లు చాలా వరకు కూడా అందులో ఉన్నటువంటివి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఈ మొన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలనే ఇంకొంత ఎక్స్టెండ్ చేసి పెట్టినటువంటి పరిస్థితి అయితే కొంత కనిపిస్తుంది. ప్రధానంగా స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, అలాగే రైతులకు వైసీపీ 16,000 అంటే ఇప్పుడు తెలుగుదేశం ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో 20,000 రూపాయలు ఇస్తామని, అలాగే 19 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాము, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాము, అలాగే ఉచితంగా ప్రతి ఏడాది 3 సిలిండర్లను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేయడంతో పాటు ఇంకా ఇతర రకరకాల కార్యక్రమాలని ఇందులో జోడించడం జరిగింది. అయితే మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఒక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మొదటిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వరి అక్కడ కనిపించకపోవడం, ప్రధానంగా అంటే రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సింగ్ మాత్రమే కనిపించారు. ప్రధానంగా సిద్ధార్థనాథ్ సింగ్ అక్కడ కనిపించారు. ఇక దీనికి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించినంత వరకు కూడా ఇందులో ప్రధానమైనటువంటి అంశం అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు మాత్రమే దీనికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించారు. దీనికి సంబంధించినటువంటి బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పారు. అయితే బీజేపీకి సంబంధించినంత వరకు వాళ్ళు చెప్పినటువంటి అంశం
కేవలం మాకు జాతీయ స్థాయిలో మాత్రమే మేనిఫెస్టో ఉంటుంది, ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఉండదు అని చెప్పారు. దీంతో అంటే తొలి నుంచి అధికార పక్ష నాయకులు విమర్శిస్తూ వచ్చినట్లు బీజేపీకి సరైనటువంటి అంటే రాష్ట్రంలో ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి బాధ్యత పెద్దగా లేదు అనేటువంటి అభిప్రాయం ఏదైతే చెప్తూ వచ్చారో దానికి కొంత బలం చేకూరినట్లు అయింది. అయితే దీనిని కవర్ చేసుకోవడానికి చివరిలో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. అది ప్రధానంగా రాష్ట్రంలో రేపు అధికారంలోకి వచ్చేట్లయితే మేనిఫెస్టోని అమలు చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీలది కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మేమే అమలు చేయాలి, అందుకే ఈ బాధ్యత మొత్తం తీసుకుంటున్నాము. బీజేపీకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి జాతీయ ఎజెండా ఉంటుంది, సో ఆ ప్రకారం వారి మేనిఫెస్టో ఉంటుంది. అయితే మా కూటమిలోనే ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి మద్దతు మాకు ఉంటుందని మేము నమ్ముతున్నాము అనేటువంటి మాటలను చెప్పడం ద్వారా మొత్తంగా అయితే ఈ ఉమ్మడి మేనిఫెస్టో ప్రధానంగా రెండు పార్టీల ఎజెండాలాగే బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే మేనిఫెస్టోకు సంబంధించిన సాగుతున్నటువంటి ప్రచారాన్ని నిజం చేసే విధంగా మేనిఫెస్టోలో ప్రధానంగా కొత్త అంశాలు అయితే మనకి ఎక్కడా కనిపించలేదు. ఇప్పటివరకు ముందు నుంచి అంటే ఏదైతే హామీ ఇస్తూ వచ్చారో ఇప్పటి వరకు సభల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సూపర్ 6 అంటూ చెబుతూ వస్తున్నారో ఆ అంశాలను మాత్రమే మేనిఫెస్టో రూపంలో ప్రకటించారు. గతంలో ఇచ్చినటువంటి తరహాలో కాకుండా కొంత అంటే క్లుప్తంగా ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలు గతంలో 2019లో దాదాపు 600 పేజీలు 500 పేజీలతోటి మేనిఫెస్టోలు ఇచ్చారు. ఆ తర్వాత మేనిఫెస్టోనే కనిపించకుండా చేశారు అనేటువంటి విమర్శలకు తావు లేకుండా అలాగే ఆ పార్టీ వైసీపీ ఇస్తున్నటువంటి 6 పేజీల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో తరహాలోనే తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా ఉమ్మడిగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చాలా సింప్లిఫై చేసి ఇచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఇక అన్ని సామాజిక వర్గాల వారీగా అన్ని సామాజిక వర్గాలకు రకరకాల ప్రాతినిధ్యం కల్పించేలాగా వచ్చారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ఎక్స్టెన్షన్గా ఏదైతే వైసీపీ మొన్న చెప్పినటువంటి నవరత్నాలు ప్లస్ లాగా ఎలా చెప్పారో అలాగా తెలుగుదేశం పార్టీ కూడా ఇంచుమించు అదే తరహా పథకాలని ముందుకు తీసుకువెళ్తూ కనిపిస్తూ ఉంది. ఇక ఇందులో ప్రధానంగా కనిపించేటువంటి అంశం మాత్రం రైతులకు వైసీపీ 16,000 ఇస్తాను అంటే ప్రస్తుతం ఈ మేనిఫెస్టోలో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలకు సంబంధించి ప్రతి మహిళకు 1,500 అనేది ఇది సాధ్యాసాధ్యాల గురించి మనమైతే చెప్పలేకపోవచ్చు. కానీ అటు కాంగ్రెస్ పార్టీ కనుక దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి హామీలాగా రాష్ట్రంలో ప్రతి మహిళలకు 1,500 రూపాయలు 19 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తామని చెప్తూ వస్తున్నారు. ఇక దీంతో పాటు డ్వాక్రా రుణాలని వైసీపీ 3 లక్షల వరకు కూడా వాళ్ళు రుణాలకు సంబంధించినటువంటి వడ్డీ మాఫీ చేస్తామంటే వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పి ఈ మేనిఫెస్టోలో అదనంగా హామీ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించినంత వరకు కూడా బీజేపీ పెద్దగా బాధ్యత తీసుకున్నటువంటి వాతావరణం అయితే కనిపించడం లేదు. పూర్తిగా అంటే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ మాటల ద్వారా కూడా స్పష్టమవుతూ ఉంది. అక్కడ పాల్గొన్నటువంటి నాయకులు కూడా మాకు జాతీయ స్థాయిలో మాత్రమే మేనిఫెస్టో ఉంటుంది, రాష్ట్రానికి ఒక మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు పరిపాలన బాధ్యతలు కానీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టోని అమలు చేసేటువంటి బాధ్యతల్లో కానీ బీజేపీకి సంబంధించి ఎలాంటి బాధ్యత లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ బాధ్యత అంతా కూడా అటు తెలుగుదేశం పార్టీ ఆ కూటమిలోని సభ్యులుగా ఉన్నటువంటి జనసేన పార్టీ రెండు మాత్రమే అమలు చేస్తాయని చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం జరిగింది. అయితే ఆ మేనిఫెస్టో అమలుకు సంబంధించినంత వరకు కూడా బీజేపీ మాకు మద్దతు ఉంది కాబట్టి ఈ అమలు చేయడానికి కావాల్సినటువంటి ఆ ఫండింగ్ కానీ అంటే నిధులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తకుండా చూసుకోవడానికి కేంద్రం వైపు నుంచి మాకు మద్దతు ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వారి నుంచి వ్యక్తమైంది. కాబట్టి ఓవరాల్గా ఉమ్మడి ఎజెండాగా వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో అమలు బాధ్యత తమది అని చెప్పి చాలా స్పష్టంగా ఇద్దరు నాయకులు కూడా ప్రకటించడం జరిగింది. అంటే టోటల్గా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి బాధ్యత బీజేపీ తీసుకోలేదనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇటీవల మోడీ పాల్గొన్నట్టు ఇప్పటి వరకు కూడా ఎన్నికల హడావుడి మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చిలకలూరుపేట సభ ఒక్కదాంట్లోనే ప్రధానిగా మోడీ పాల్గొన్నారు. అక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి హామీలు కానీ ఏమీ ప్రకటించలేదు. అలాగే ఓటమికి సంబంధించిన అంటే ఈ కూటమికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి విమర్శలు తప్పితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ అమలవుతున్నటువంటి పథకాల్లో కానీ లేదా తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ వచ్చినటువంటి ఆ నిధుల దోపిడీ లేదా భూదోపిడీ ఇలాంటి విషయాలను కూడా ఎక్కడ మోడీ ప్రస్తావించలేదు. ఇప్పుడు ఇచ్చేటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి దాంట్లో కూడా రాష్ట్రానికి ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం ద్వారా భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఎంతవరకు మద్దతుగా నిలుస్తుందనేది ఒక సందేహాస్పదమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు.
ఓవరాల్గా అయితే 2 రోజులు అంటే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత 2-3 రోజుల వ్యవధిలో దీన్ని విడుదల చేసిన దీనికి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు అప్గ్రేడ్గా కొద్దిగా ఇచ్చారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో కూడా ఇలాంటిదే మన కళ్ళ ముందు ఆ విషయం కనపడుతూ ఉంటుంది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళి సామాజిక పింఛన్లను అప్పటికి 1000 రూపాయలు ఇస్తున్నటువంటి దాన్ని 2000 చేస్తామంటే ప్రభుత్వం చివరి దశలో చివరి 2 నెలలు 3 నెలల పాటు దానిని 2000 చేసేసి పంపిణీ చేయడం, దానిని 3000 చేస్తానని జగన్మోహన్ రెడ్డిపై ప్రకటించడం, దానిని 4000 చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇలా అంటే ఒక హామీనే అప్గ్రేడ్ చేసుకుంటూ ఇద్దరు నేతలు కూడా రాష్ట్రంలో ప్రచారం సాగించినటువంటి వాతావరణం మనం చూసాము. ఇప్పుడు కూడా ఇంచుమించుగా ఇద్దరు మేనిఫెస్టోల్లో పెద్దగా వ్యత్యాసం లేకుండా మేనిఫెస్టో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో విడుదల చేసినటువంటి ఎన్డీఏ కూటమి విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి బాధ్యత మాత్రం 2 పార్టీల మీదే కనిపిస్తూ ఉంది అనేది యథార్థం. సంతోషి. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.